జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమా చూసిన తర్వాత హాసిని పాత్ర చాలామందికి విపరీతంగా గుర్తుండిపోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ పాత్రను అంత అద్భుతంగా రాశాడు. హాసిని లాంటి అమ్మాయి మన జీవితంలో కూడా ఉంటే బావుంటుంది అనేంతలా ఉంటుంది ఆ పాత్ర. ఇప్పటికీ జెనీలియా ఎన్ని సినిమాలు చేసినా కూడా హాసిని పాత్ర అంటేనే ఓ ప్రత్యేకత. తెలుగులో చాలామంది హీరోలతో జెనీలియా వర్క్ చేశారు. సిద్ధార్థ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో నటించింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో కూడా జెనీలియా పాత్ర చాలా బాగుంటుంది. అయితే అప్పట్లో ఆ పాత్ర సినిమాకే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. ఆడియన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్తో కలిసి సాంబా అనే సినిమాలో నటించింది జెనీలియా. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్టీఆర్ టాలెంట్ గురించి మరోసారి తన మాటల్లో చెప్పుకొచ్చింది జెనీలియా. ఎన్టీఆర్ 3 పేజీల డైలాగ్ను చదివేసిన తర్వాత నేను రెడీ అని చెప్తారు. ఆయన 3 పేజీల డైలాగులు ఒకసారి చూసిన తర్వాత రెడీ అన్నారు అంటే ఆయనకున్న టాలెంట్ చూసి నేను షాక్ అయిపోయాను అంటూ తెలిపారు. ఎన్టీఆర్ డైలాగులను ఎంత బాగా చెబుతారు తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. టెంపర్ వంటి సినిమాలో కూడా క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్ వల్లే ఆ సినిమా ఆ స్థాయిలో హిట్ అయ్యింది. రానా హీరోగా 2012లో వచ్చిన నా ఇష్టం సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది జెనీలియా. ఆ తర్వాత తెలుగు సినిమాలకు కంప్లీట్గా దూరమైపోయింది. ఇక గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి నటిస్తున్న జూనియర్ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది జెనీలియా. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్లో పాల్గొంటోంది. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు జూనియర్ సినిమాతో దగ్గరవుతోంది. అయితే ఏ మాటకి ఆ మాటగా చెప్పుకోవాలి అంటే జెనీలియా అప్పుడెంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అదే బ్యూటీని మెయింటైన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో ఈ సినిమా ఫలితం మీద డిపెండ్ అయి ఉండొచ్చు.